హలో ఫ్రెండ్స్, మనం విఎస్ఎం సేవ ఫౌండేషన్ సిఎస్ఎం సేవ ఫౌండేషన్గా చేంజ్ చేస్తాం కదా. అలా చేంజ్ చేయడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అండ్ నేను ఫుడ్ డొనేషన్ ప్యాటర్న్ కూడా చేంజ్ చేస్తున్నా. దీనికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తా. అండ్ నేను ఇన్ని డేస్ విఎస్ఎం అని పేరు మీద చేసిన డొనేషన్ 60+ వరకు ఉన్నాయి. అందరూ ఎలా చేశారో నేను కూడా అలా చేశాను. బట్ నేను చేసింది ఏంటంటే, మనం ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చి వచ్చేస్తున్నాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అది తెలుసుకోవడానికి నేను వీడియో రికార్డ్ చేశాను, మీరే చూడండి. చూస్తున్నారు కదా, ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చిన తర్వాత వాటిని ఎక్కడ పడితే అక్కడ ఎలా పడిస్తున్నారో, వాటిని తొక్కుతున్నారు, ఎక్కడెక్కడ చెత్తలో మురికి కాలువలో పడిస్తున్నారు, కాల్ చేస్తున్నారు, ఇలా రకరకాలుగా వాడుతున్నారు. ఇలా అన్ని చూసి నాకు చాలా బాధ అనిపించింది. మనం ఫుడ్ డొనేషన్స్ చేసేది ఒకరి కడుపు నింపడానికి, మనకు బ్లెస్సింగ్స్ దొరుకుతాయి అనే ఆశతో చేస్తున్నాం కదా. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ డొనేషన్స్ చేపిస్తున్నారు. వాళ్ళ ఫొటోస్ని కాళ్ళకి వేసి తొక్కడం అనేది కరెక్ట్ కాదు. సో ఇలా చేంజ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో నాతోనే మార్పు రావాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. నా ప్యాటర్న్ అందరికీ ఇన్స్పిరేషన్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఇకపై ఇలాంటివి నేను చూడాలనుకోవట్లేదు. ఇప్పటి నుండి న్యూ ప్యాటర్న్ స్టార్ట్ చేస్తున్నాం కదా, అది మీ ముందుకు తెస్తున్నా. నేను ఫుడ్ ఎలా డొనేట్ చేస్తాను అండ్ ఆ ప్యాటర్న్ ఎలా ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియో మొత్తం స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. ఫ్రెండ్స్, మనకి ఓల్డ్ వీడియోస్లో ఉన్నట్టే రైస్ కర్రీస్ ఇవన్నీ నార్మలే. బట్ ప్యాకింగ్ ప్యాటర్న్ మీరు ఫస్ట్ దానికి అలవాటు పడ్డారు కాబట్టి మీకోసం వీడియో తీస్తాం. ఫస్ట్లానే ప్యాకెట్ సేమ్ అలానే పెడతాం, బట్ స్టిక్కర్స్ మాత్రం పైన ప్లేస్ చేయడం జరుగుతుంది. స్టిక్కర్స్ అన్ని ప్యాకెట్స్ పైన అంటించకుండా వాటి పైన పెట్టి వీడియో తీసాక వాటిని తీసేస్తాం. ఒకే ఒక్క ప్యాకెట్ పైన స్టిక్కర్ అంటించి ఓన్లీ వీడియో కోసం ఆ ఒక్క ప్యాకెట్ని ఒక్కొక్కరికి ఇస్తూ వీడియో తీసుకొని మళ్ళీ స్టిక్కర్ లేని ప్యాకెట్ని ఇలా వాళ్ళకి ఇచ్చేస్తాం. లాస్ట్లో ఆ ఒక్క ప్యాకెట్ పైన ఉన్న స్టిక్కర్ని కూడా తీసేసి ఆ ఫుడ్ ప్యాకెట్ని వాళ్ళకి ఇచ్చేస్తాం. ఆ స్టిక్కర్ని మా కలెక్షన్స్లో పెడతాం. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మిగిలిన స్టిక్కర్స్ని ఏం చేస్తారని. ఆ స్టిక్కర్స్ అన్నీ పారే నీళ్ళలో ఇలా వేయడం జరుగుతుంది. తొక్కడం, కాలపెట్టడం, చెత్తలో వేయడం కన్నా దేవుళ్ళ ఫొటోస్ పగిలిపోతే పారే నీళ్ళలో వదిలేస్తాం కదా, అలానే భావిస్తూ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. మీకు మేము ఎలా చేస్తున్నామని తెలియడానికి మాత్రమే ఇంత డీటెయిల్గా వీడియో పెడుతున్నాం. నెక్స్ట్ ఆర్డర్స్ నుండి మీకు వీడియో డైరెక్ట్గానే వస్తుంది. అండ్ అలాగే మీకు ఒక మెమొరీ లాగా ఉండడానికి, మీరు ఎవరి కోసం అయితే డొనేషన్ చేపిస్తున్నారో ఆ పర్సన్కి ఇవ్వడానికి మేము ఒక 6x9 ఫ్రేమ్ని కూడా మా ఫౌండేషన్ ద్వారా ప్రెజెంటెడ్ బై సిఎస్ఎం సేవ ఫౌండేషన్ అని మా లోగో వేసి ఫ్రేమ్ చేసి మీకు పంపిస్తాం. దానికి ఫ్రేమింగ్ అండ్ కొరియర్కి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. ఈ ఫ్రేమ్ డీటెయిల్స్ మన ఫౌండేషన్ పేజ్లో అయితే మెన్షన్ చేసి ఉండదు. అండ్ కేక్ కటింగ్ వీడియోస్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ జరుగుతాయి, చేంజెస్ ఏం చేయట్లేదు. దిస్ ఈజ్ అవర్ చేంజ్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. ఈ ప్యాటర్న్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి అండ్ డొనేషన్స్ ఇవ్వాలి అనుకునే వారికి మన పేజ్ని షేర్ చేయండి అండ్ ఫాలో చేయండి. మీ బ్లెస్సింగ్స్తో నేను చేంజ్ చేసిన ఈ కొత్త ప్యాటర్న్ సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.